తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారులందరికీ ఆదర్శప్రాయుడు సాళువ నరసింహరాయలు. తిరుమలకు వచ్చే భక్తుల అవసరాలు ఎలాంటివి, వాళ్ళకి ఎలాంటి వసతి సదుపాయాలు కల్పించడం అధికారుల బాధ్యత, దాతలిచ్చే దేవదేయాలను ఏ రకంగా స్వామి సేవలో వినియోగించాలి, ఇలాంటి అంశాల విషయంలో 570 సంవత్సరాల క్రితం నాటి సాళువ నరసింహరాయలే ఇప్పటికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నాడు. నమస్కారం, మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 67వ ఎపిసోడ్ కు సుస్వాగతం. క్రీస్తు శకం 1440 నుండి దాదాపు 15వ శతాబ్ద చివరి భాగం వరకు 60 సంవత్సరాలలో మల్లికార్జున, విరూపాక్షులు విజయనగర రాజులైన సైన్యాధికారి సాళువ నరసింహ ఆలయానికి సేవ చేసిన ప్రముఖ వ్యక్తిగా శాసనాల్లో కనబడుతుంది. ఈయన శక్తి సామర్థ్యాల వల్లే రాజ్యం విడిపోకుండా పటిష్టమైంది. ఈయన జీవితం సాళువాభ్యుదయంలో విపులంగా చెప్పబడింది. మొదట ఇతను మైసూరు ప్రాంతానికి మండలాధిపతి అంటే గవర్నర్ గా ఉన్న రోజుల్లోనే తిరుమల వెంకటేశ్వరునికి 2 గ్రామాలు దేవాలయంగా ఇచ్చాడు. తర్వాత చంద్రగిరి మండలాధీశునిగా బదిలీపై వచ్చాడు. ఆ కాలంలోనే ఇతని దగ్గర బంధువు సాళువ మల్లయ్య దేవుడు చంద్రగిరి రాజ్యంలో ఒక గ్రామం దేవాలయం చేశాడు. ఇతను ఈ దేవస్థానానికి తన మండలంలోనే కాక తర్వాతి కాలంలో ఇతర మండలాలలో గ్రామాలను కూడా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అంటే ఇతను రాజ్యమంతా అధికారం చెలాయించే పదవిలో ఉండాలని తెలుస్తోంది. ఇతని పేరు మీద ఇతని అధీనంలోని అధికార నాగమ నాయకుడు కొండ మీద ఒక నందనవనం తయారు చేయించాడు 1487లో. ఇంకా 2 దీపాలు స్వామివారికి నిత్య కైంకర్యంగా దేవాలయంగా ఏర్పాటు చేశాడు. కొండదారిలో నరసింహస్వామికి దక్షిణంగా యాత్రికులకు మంచినీటికి ఒక దిగుడు బావి 1490లో తవ్వించాడు. అలిపిరి మెట్ల దారి మొదట్లో ఒక పెద్ద గోపురం కూడా ఇతడే కట్టించినట్లు 1490వ శాసనంలో ఉంది. అప్పటికి ఇతను సాళువ నరసింహ మహారాయర్గా పేర్కొనబడటంతో ఆ కాలానికి ఇతను విజయనగర సామ్రాజ్యానికి రాజైనాడని తెలుస్తోంది. ఇతను 1492లో చనిపోగా ఇతని కొడుకు ఇమ్మడి నరసింహరాజుగా వచ్చి క్రీస్తు శకం 1505 వరకు సామ్రాజ్యాన్ని తులువ నరసనాయకుని అంటే కృష్ణదేవరాయల తండ్రి సహాయంతో పాలించాడని తెలుస్తోంది. సాళువ నరసింహ దాదాపు 44 సంవత్సరాలు మండల రాజ్యాధికారిగా, కళ్యాణపుర, చంద్రగిరి, సురవీరులలో సైన్యాధికారిగా విజయనగర సామ్రాజ్యం అంతా ఉండి చివరగా రాజ్యానికే మహారాజయ్యాడు. అతని కాలంలో దాదాపు 18 గ్రామాలు దేవదేయాలుగా తిరుమల శ్రీనివాసునికి ఇచ్చినట్లు శాసనాలున్నాయి. ఇతని కాలంలోనే తిరుమలలో ఉయ్యాల మంటపం, ఉయ్యాల సేవ ప్రారంభించబడ్డాయి. హంస ఆకారంలో ఉయ్యాల చేయించి అందులో స్వామివారికి సేవ చేస్తారు. ఆ సేవా సమయాన విశేష భోగ నైవేద్యాలు తన తల్లి మల్లాంబిక పేరిట ఏర్పాటు చేశాడు. ఈ విషయం 50వ నంబర్ శాసనంలో మనం చూడొచ్చు. ఇవి కాక 7 బ్రహ్మోత్సవాలలో విశేష నైవేద్యాలకు కూడా ఏర్పాటు చేశారు. పుష్కరిణి మధ్యలో ఈనాడు మనం చూసే మండపాన్ని వసంత మండపంగా ఈయనే కట్టించాడు. స్వామివారికి తెప్పోత్సవం, వివిధ ఉత్సవాల సమయాలలో ఏర్పాట్లు చేసి ఆ సమయంలో నైవేద్యాలకు దేవదేయాలు ఇచ్చాడు. ఆనాటి అర్చకుల దగ్గర నుండి తీర్థవారి మండపం పుష్కరిణి దగ్గరలో కొని ఇంకొక 3 మండపాలు పుష్కరిణి గట్టు మీద కట్టించాడు. తిరుమల ఆలయంలోని సంపంగి ప్రాకారంలో 4 వైపులా 4 మండపాలు అంటే ప్రదక్షిణం మధ్యలో కట్టించి ఉత్సవంలో సంపంగి ప్రాకారంలో ఉత్సవ మూర్తులను తెచ్చేటప్పుడు ఈ మండపాలపై స్వామిని వేంచేయించి తన పేరు, తన భార్య పేరు, తన 2 కొడుకుల పేరిట 4 మండపాలలో విశేషంగా నైవేద్యాల కొరకు దేవాలయం చేశాడు. ఈ మండపాలు ఇప్పటికీ ఉన్నాయి. కళ్యాణోత్సవ సమయంలో ఈ మండపం పైనే మంగళవాద్యాలు వాయించేవారు ఉంటారు. స్వామివారి అభిషేకానికి పునుగు నూనె వాడాలని స్థానత్తారులను ఆదేశించి నియోగం అంటే రాజశాసనం ఇచ్చాడని, అవి తిరుమల తిరుపతులలో రామానుజ కూటం వారు కావాల్సిన అన్ని సుగంధాలు సరఫరా చేస్తారని, దానికి కావాల్సిన ఏర్పాట్లు తాను చేశానని ఆదేశాలు ఇచ్చాడు. దానికే గుండిపుండి అనే గ్రామాన్ని దేవాలయంగా ఇచ్చాడు. అలిపిరి మొదట్లో ఉన్న లక్ష్మీ నరసింహ విగ్రహాలు ప్రతిష్ఠ చేయించింది ఇతనే. కాలిబాటలో తిరుమల చేరగానే మొదట్లో కనిపించే పూర్తి కాని గోపురం కూడా ఇతను కట్టించడం ప్రారంభించినదే. తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో ఒక గోపురం కట్టించింది ఇతనే. తిరుమల ఉత్తర మాడవీధులలో రామానుజ కూటులను యాత్రికులకు ఉచితంగా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేసి తన ఆధ్యాత్మిక గురువుగా భావించే కందాడై రామానుజ అయ్యంగారికి వాటి యాజమాన్య బాధ్యతలు అప్పగిస్తాడు. తాను ఎన్నో నైవేద్య సేవలకు దానాలు చేశాడు కదా,
అందులో దాతల వంతుకు వచ్చే ప్రసాదాన్నంతా ఈ రామానుజ కూటాలకు అందించాలని ఆలయ స్థానతారులకు ఆదేశాలిచ్చి ఆ ప్రసాదాలనంతా ఉచితంగా శ్రీ వైష్ణవులకు భోజనంగా పంచిపెట్టే ఏర్పాటు చేశాడు. అలాగే తాను కట్టడం మొదలుపెట్టిన గోపురం పక్కన ఇంకొక సత్రం కట్టించి ఆ సత్రం యాజమాన్యానికి హస్తగిరి అయ్యని అనే వారిని నియమించి ఇక్కడ అన్నదానానికి 4 గ్రామాలు దేవదేయం చేసి వచ్చిన ఆదాయంతో ప్రసాదాలు వెంకటేశ్వరునికి అర్పించి అందులో వచ్చే దాతవంతును ఈ సత్రానికి ఇచ్చే ఏర్పాటు, దానిని సత్రంలో ఉండే యాత్రికులకు ఉచితంగా పెట్టే ఏర్పాటు చేశాడు. ఇంతేకాదు ఆలయం నుంచి ఈ సత్రం దూరంలో ఉంది కనుక ప్రసాదాలు మోసుకొచ్చే బ్రాహ్మణులకు జీతాలు ఇవ్వడానికి, ఒకవేళ ప్రసాదాలు చాలకపోతే భోజనాలు వండి పెట్టడానికి కావలసిన సదుపాయాలకు కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఇతని పేరు మీద ఇంకా కొందరు కూడా దేవాలయాలు చేసినట్లు శాసనాలున్నాయి. ఇవే కాక పుష్కరిణికి పశ్చిమ భాగాన ఇంకొక సత్రం కూడా ఇతడే కట్టించాడు. దాంతో పాటు ఇంకొక కోనేరు కూడా, నరసింగరాయ కోనేరు అని పుష్కరిణికి పశ్చిమంలో ఇతను తవ్వించారు. తర్వాతి కాలంలో ఈ కోనేరు పూడ్చివేయబడింది. ఈ 3వ సత్రంలో బ్రహ్మోత్సవాలలో మాత్రం 10 రోజులు ఉచిత అన్నదానం ఏర్పాట్లు చేశాడు. ఇతని కాలంలో ఇతని బంధువులు సాలువ మల్లదేవ తిమ్మయ్యదేవ, వల్లభయ్యదేవ, కోనేరి రాజులు కూడా పలు గ్రామాలను దేవదేయాలుగా ఇచ్చారు. ఇతరులు గండవేరుండ, వడయారు వంటి వారు కూడా గ్రామాలు, భూములు దేవదేయంగా చేశారు. అలా 15వ శతాబ్దం 2వ భాగంలో మొత్తం 30 గ్రామాలు తిరుమల ఆలయానికి దేవదేయంగా వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఉన్న 20 గ్రామాలతో కలిపి మొత్తం దేవదేయ భూముల్లో నుంచి స్థానత్తారులు ధాన్యం వసూలు చేసేవారు. ధాన్యంతో పాటు ధాన్యపు సుంకం, బంగారు సుంకం, ఇతర సుంకాలు కూడా దేవాలయ అధికారులే వసూలు చేసేవారు. శాసనాల్లో దేవదేయాలు చేసేటప్పుడు ఈ అధికారులు కూడా దేవస్థానానికి ఇస్తూ రాజశాసనాలు వేయబడేవి. తిరుపతికి 2 మైళ్ళలో దూరంలో ఉన్న దుర్గా సముద్రం అనే పెద్ద గ్రామాన్ని ఈ సాలువ నరసింహుడు దేవదేయంగా ఇస్తూ ఈ గ్రామం నుండి వచ్చే ఆదాయం అంతా గోపుర నిర్మాణానికి, మండపాల నిర్మాణానికి వాడాలని కట్టడి చేశారు. ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న నరసింహరాయ ఆస్థాన మండపం కూడా ఈ నిధుల నుండే కట్టబడింది. ఈయనిచ్చినవి ఇతరులిచ్చిన వాటితో కలిపి 100కి పైగా నైవేద్యాలు ఇచ్చే ఏర్పాట్లు, 57 సంధి నైవేద్యాలకు ఏర్పాట్లు ఈ కాలంలో జరిగాయి. అన్న నైవేద్యాలు ఉప్పు పొంగల్, చక్కెర పొంగల్, దధ్యోజనం, పులిహోర, కదంబం కాక పాయసం, పానకం, అప్పపడి, దోశ, వడ వంటి భక్ష్యాలు కూడా నైవేద్యంగా ఈ సంధి నైవేద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో కూడా మండపాలు, నైవేద్యాల ఏర్పాటు ఈ కాలంలో విశేషంగా జరిగింది. అలిపిరి కాలిబాట మొదట్లో సాలువ నరసింహ మొదలుపెట్టిన పెద్ద గోపురం మొదటి అంతస్తుతోనే ఆగిపోయింది. అలా మొండి గోపురంగా 5 శతాబ్దాలు గడిచిపోయింది. పివిఆర్కే ప్రసాద్ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రతి నెల కాలిబాటను కొండకు వెళ్లే అలవాటు ఉండేది. అలా వెళ్లే ఒక సందర్భంలో ఈ మొండి గోపురం దగ్గర గోపుర ప్రసక్తి వచ్చి పూర్తి చేయాలన్న తలంపు రావడంతో భగవంతుని అనుగ్రహంతో ఆయన పదవిలో ఉన్న సమయంలోనే ఈ గోపురాన్ని కట్టించి పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా తిరుమలకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం విషయంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారులందరికీ సాలువ నరసింహరాయలు ఆదర్శంగా నిలిచాడని చెప్పొచ్చు. ఇకపోతే తరచూ తిరుమలకు వెళ్లి వచ్చే వారికి, భక్తులకు కల్పించే సదుపాయాల గురించి బాగా తెలుసుంటుంది. అప్పుడప్పుడు వచ్చే వారికి కూడా సదుపాయాల్లో అటో ఇటో కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇన్నేళ్లలో మీరు చూసిన కార్యనిర్వహణాధికారులలో కార్యనిర్వహణాధికారి అనే పదవికి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.